మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవము కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకొని మీ ఎద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శిరసు వంచి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ, జీవము కలిగిన దేవుని పిల్లారా, మరి ఈ దినం దేవుడు ఏ మాటలు చేస్తే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒక్కసారి మనం వాటిని కానీ ధ్యానం చేసుకోగలిగితే, మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో చెప్తుంది, మన దోషములు బట్టి ఆయన నలగగొట్టబడిను అన్నాడు. అంటే భూమి మీద ఉన్న మన అందరి దోషాలను బట్టి అంట పరలోకమందున్న దేవుడు మనల్ని నలగొట్టలేదంట. దేవుని పిల్లారా, మహానుభావుడైన యేసయ్యని కలువరిచి ఏమండి భూమి మీద శిలువ మోస్తున్నప్పుడు ఒక్కడ తక్కువ 40 దెబ్బలు కొట్టారంట. అంటే నలగగొట్టాడంట. ఎందుకు? మన దోషములంట ఆయననంట నలగొట్టేటట్టు చేశాడంట. దేవుని పిల్లరా, ఇంకా ఎవరైతే భూమి మీద వాళ్ళ దోషక్రియలు మానక నిజంగా దేవుని ఎంతమంది అయితే బాధ పెడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దోషక్రియలన్నీ మానేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరకు వచ్చేటట్టు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన, మా దోషక్రియలను బట్టి మహానుభావుడైన యేసుక్రీస్తు వారి నలగొట్టబడ్డాడన్న తండ్రి మాతో చెప్తున్నావు నాయన. ఇంకా ఎంతమంది అయితే వాళ్ళ దోషక్రియలు మానక ఉన్నారు తండ్రి, అట్టే బిడ్డల మీద నీ దయా కనికరం ఉంచి వారందరూ కూడా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆ యేసు నామమున తండ్రి వారి దోషక్రియలు పోగొట్టుకునే భాగ్యం భూమి మీద ఉన్న నీ పిల్లలకి మనం అడుగుతూ, ఎంతమంది అయితే పొద్దున్నే ఎక్కువ నీ మాటలు చూస్తున్నారో వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. రాకపోకలు కృప చూపండి తండ్రి. ఉద్యోగాల కోసం, చదువుల కోసం, వ్యాపారాల కోసం బిడ్డలు బయటికి వెళ్ళుండగా తిరిగి క్షేమంగా గృహానికి చేర్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.